ఫ్రెండ్స్ ఈ బర్త్‌డే ఫోటో అనేది చూస్తున్నారు కదా! ఇలాంటి బర్త్‌డే ఫోటో ఎడిటింగ్ అనేది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేస్తారంటే కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇక్కడ కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏందంటే నేను బర్త్‌డే ఫోటో ఎడిటింగ్ అయినా, వీడియో ఎడిటింగ్ అయినా కైన్మాస్టర్‌లోనే ప్రొవైడ్ చేస్తున్నా. నా వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా మన ఛానెల్‌ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. సో, ఇప్పుడు మీరేం చేస్తారంటే 4:5 రేషియోని ఇట్లా సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. దీనికి కావాల్సిన బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి పాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్ పై క్లిక్ చేసి దీన్ని ఇట్లా 2 ఫింగర్స్‌తో కొంచెం ఇట్లా జూమ్ చేసుకొని స్క్రీన్ ఫిట్ అనేది ఇట్లా చేసుకోండి. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేసి బ్యాక్ వచ్చి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఎవరు ఫోటో పెట్టి ఈ బర్త్‌డే వీడియో బర్త్‌డే ఫోటో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చి మళ్ళీ ఆ ఫోటో పై క్లిక్ చేసి క్రాపింగ్ ఆప్షన్ పై క్లిక్ చేసి మాస్క్‌ని ఎనేబుల్ చేసుకొని క్రాప్ అనేది ఇట్లా ఫుల్‌గా ఇట్లా చేసుకోండి. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు దీన్ని పైకన్నట్లు ఈ పొజిషన్‌లో ఇట్లా పెట్టుకొని ఇట్లా జూమ్ అనేది చేసుకోండి ఇట్లా. సో, నేనైతే చూస్తున్నారు కదా! సో, ఇట్లా జూమ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇప్పుడు మీరేం చేస్తారంటే మొత్తం బ్యాక్ వచ్చేయండి. సో, మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి కదా! సో, ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇట్లా సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఆ ఫోటోనే కాకుండా ఇంకా వేరే ఫోటో ఏదైనా సరే మీకు నచ్చినన్ని ఫోటోలు ఇందులో సెట్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్. సో, ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఆ ఫోటో పై క్లిక్ చేసి క్రాపింగ్ ఆప్షన్ ఇట్లా క్రాప్ అనేది చేసుకుంటున్నా. మాస్క్‌ని ఎనేబుల్ చేసుకొని ఫీదర్‌ని ఫుల్‌గా పెంచుకున్న. బ్యాక్ వచ్చేయండి. తర్వాత ఈ ఆప్షన్ పై ఇట్లా కిందికి పైకన్నట్లు ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా. ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకొని, ఈ ఫోటో అయితే నేనైతే రొటేట్ చేసుకుంటున్నా. కిందకి స్క్రోల్ చేసి మిర్రరింగ్‌లోని ఫస్ట్ ఆప్షన్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. రొటేట్ అవుతుంది. బ్యాక్ వచ్చేసి ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. మీకు నచ్చిన విధంగా మీరు పెట్టుకోవచ్చు. నేను ఇట్లా పెట్టుకుంటున్నా. సో, ఇట్లా పెట్టుకున్న తర్వాత 3 డాట్ పై క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్. సో, పర్ఫెక్ట్‌గా ఇప్పుడు యాడ్ అయిందనేసి అనుకుంటున్నా. ఇట్లా జూమ్ చేసుకొని ఇక్కడ సెట్ చేసుకొని పెట్టుకుంటున్నా. ఇప్పుడు మీరేం చేస్తారంటే బ్యాక్ వచ్చి ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. మీకు నచ్చినన్ని ఫోటోలు సెలెక్ట్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్. నేను ఆ ఫోటో కాకుండా ఇంకా వేరే ఫోటో ఏదైనా మీకు సెలెక్ట్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్న. క్రాపింగ్ ఆప్షన్ మళ్ళీ ఇట్లా క్రాప్ చేసుకొని మాస్క్‌ని ఎనేబుల్ చేసుకొని ఫీదర్‌ని ఫుల్‌గా పెంచుకుంటున్నా. పెంచుకున్న తర్వాత కొంచెం అనేది క్రాప్ అనేది తగ్గించుకొని బ్యాక్ వచ్చేసి మళ్ళీ పైకన్నట్లు ఇట్లా సెట్ చేసుకొని ఇటు పెట్టుకుంటున్నా. ఇట్లా పెట్టుకున్న తర్వాత 3 డాట్ సెండ్ టు బ్యాక్. పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. ఇట్లా రొటేట్ చేసుకొని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకుంటున్నా. చూడండి. సో, మీరు కూడా మీకు నచ్చిన విధంగా ఇట్లా పెట్టుకోవచ్చు. అది మీ చాయిస్. సో, నేను ఇట్లా పెట్టుకుంటున్నా. సో, పర్ఫెక్ట్‌గా ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా. చూడండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే బ్యాక్ వచ్చి మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీకు నచ్చిన ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్న దాని తర్వాత ఇంకో ఫోటో. సో, బ్యాక్ వచ్చేసి 2 ఫోటోస్ సెలెక్ట్ చేసుకున్న డౌన్ అనేది చేసుకొని దీన్ని ఈ పొజిషన్‌లో ఇట్లా టైటిల్ ఉంది కదా! సో, ఇట్లా డౌన్ చేసుకొని కిందికన్నట్లు ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా. దాని తర్వాత ఇంకో ఫోటోని కూడా ఇట్లా డౌన్ చేసుకొని కిందికన్నట్లు రైట్ సైడ్‌కి అన్నట్లు ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా. సో, చూడండి ఇట్లా. ఓకే. పర్ఫెక్ట్‌గా ఇప్పుడు సెట్ అయింది. చూస్తున్నారు కదా! బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఒక లైటింగ్ పీఎన్‌జీ ఇమేజ్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చి మళ్ళీ ఇమేజ్ పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి బ్లెండింగ్ పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసి దీన్ని ఇట్లా జూమ్ చేసుకొని ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకొని 3 డాట్ పై క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ చేసుకోండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఆల్మోస్ట్ మన ఫోటో అనేది కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా మీకు టైటిల్ ఏమైనా అంటే మీ పేరు అనేది యాడ్ చేసుకుంటానంటే అది మీ చాయిస్. సో, యాడ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇమేజ్ అనేది సేవ్ చేసుకోవాలి కదా! 4 ఆప్షన్ పై క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ క్యాప్చర్ అండ్ సేవ్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందనమాట. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌లో క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.